విశ్వక్సేన్ లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #వెస్ సపోర్ట్ లైలా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్కట్ చేయటం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేపట్టంతో బాయ్కట్ లైలా అంటూ వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హీరో విశ్వక్సేన్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #వెస్ సపోర్ట్ లైలా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్కట్ చేయటం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్న టైంకు రిలీజ్ చేద్దాం, మనల్ని ఎవడాపుతాడో చూద్దామంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక లైలా ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వ్యక్తిగతమైన పొలిటికల్ స్టేట్మెంట్స్ని తాము ప్రోత్సహించాం, సినిమాపైనే మీరు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మరోవైపు విశ్వక్సేన్ లైలా సినిమాకి తాము వ్యతిరేకం కాదని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకమని తెలిపారు. వైసీపీపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్కట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకునేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదంటూ ఆమె ట్వీట్ చేశారు. పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్కు అతన్ని పిలిచినా ఆ సినిమాను బాయ్కట్ చేస్తామని వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు అన్నారు. అలాగే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్కట్ చేస్తామని హెచ్చరించారు.